నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో రైతు వేదిక నందు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు 11,20,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆపద సమయంలో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎంతో ఆర్థికంగా సహాయపడుతుందని, అర్హత గల ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేయబడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటుగా త్రిపురారం మండలం మాజీ సర్పంచ్ అనుమల శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, అనుమల శ్రీనివాసరెడ్డి, బైరం కృష్ణ, నగిరి శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆనాడున్నటువంటి ప్రభుత్వం పాలకులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి। అది ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వాలు కొనసాగించినాయి, ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు కొంత అవగాహన అవసరం ఉంది। నిజంగానే 5 ఏళ్ల కింద మనం పోతే సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాడుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది। కానీ 5 సంవత్సరాల నుంచి కనుక మనం పోల్చుకొని చూసినప్పుడు ప్రతి హాస్పిటల్ పోయినటువంటి పేషెంట్ ఏదో విధంగా గ్రామ పెద్దలను ఆశ్రయించి తప్పకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి వీలైనంత మేరకు 30,000, 35,000, 25,000, 40,000, 60,000 వీలైనంత వరకు వాళ్ళకు సహాయాన్ని పొందుతున్నట్టు కొంత అవగాహన వచ్చినట్టే దీన్ని ఇంకా కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి పేద వర్గాలకు చెందినటువంటి అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళు ఈ విధంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందనేది మీ ద్వారా ఇంకా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా